శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలలో భాగంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అనధికారికంగా ఉన్న 32 మంది అపరిచితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ఈరోజు తిరుమలలో తిరుమల సబ్ డివిజన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన గుర్తింపు కార్డులు లేకుండా తిరుమల నందు ఉంటున్న 32 మంది వ్యక్తులను పట్టుకొని వారిపైన కేసు నమోదు చేసి తిరుపతి తహసీల్దార్ గారి వద్ద బైండోవర్ కొరకు పంపించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమలలో ఉన్న బాలాజీనగర్ వాసులు, హోటళ్లలో, భవన నిర్మాణాల్లో పనిచేస్తున్న వారు, ఇతరత్రా కారణాల వల్ల కొండపైన ఉన్నవారు అందరి గుర్తింపు కార్డులను పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తిరుమల పోలీస్ వారు ఈ చర్యలు తీసుకున్నారు. స్థానికుల ముసుగులో ఎలాంటి అసాంఘిక ఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యలో భాగంగా సరైన గుర్తింపు కార్డు లేని వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. ఖచ్చితంగా ఈ హోటల్ యజమానులు కానీ మరియు ఈ భక్తుల ఈ మఠాల్లో పనిచేసే వర్కర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఖచ్చితంగా విధిగా తీసుకొని వాటిని పోలీసులకు ఖచ్చితంగా అప్పచెప్పవలను. తిరుమలలో ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ పనిచేసే వ్యక్తులు ఖచ్చితంగా మాకు అందరి యొక్క ఆధారాలు, ఆధార్ కార్డ్సు మరియు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, వాళ్ళ ఫోన్ నెంబర్సు విధిగా వచ్చి మాకు ఇవ్వవలను.